2025-26 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మరియు ఆదిలాబాద్ జిల్లాకు చాలా దారుణంగా ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మోసం చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు రావాల్సినటువంటి రైల్వే లైను ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కు రైల్వే లైను మంజూరు కాలేదు. సిమెంట్ ఫ్యాక్టరీ సీసీఐని తెరిపిస్తామని ఎన్నికల్లో హామీతో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచినటువంటి పాయల్ శంకర్, గొడం నగేష్ని ప్రజలు గెలిపిస్తే ప్రజల్నే మోసం చేసినటువంటి చరిత్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానిది. విమానాశ్రయాన్ని తెరిపిస్తామని మోసపూరిత హామీ ఇచ్చి అధికారంలోకి వస్తే ఒక చిల్లి గవ్వ కూడా విమానాశ్రయం అభివృద్ధి కోసం కేటాయించలేదు. ఒక చిల్లి గవ్వ కూడా, ఒక పైసా, నయా పైసా కూడా ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేటాయించలేదు. సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఒక చిల్లి గవ్వ కూడా కేటాయించలేదు. ఆదిలాబాద్కు గుండు సున్నా గాడిద గుడ్డిచ్చింది బీజేపీ బడ్జెట్. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను, యావత్ తెలంగాణ ప్రజలను వంచినటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ శాఖ ముక్త కంఠంతో ఈ బడ్జెట్ను తెలివిలేని నీతిమాలిన బడ్జెట్ కింద లెక్కగట్టి బడ్జెట్ ప్రతుల్ని బహిరంగంగా కాలబెట్టడానికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శాఖ పిలుపిచ్చింది. ఇదేమి రాజ్యం? పన్నులు మాత్రం వసూలు చేసుకుంటున్నారు. జీఎస్టీల పేరు మీద పేదోళ్ళ రక్తం తాగుతున్నారు. అగరబత్తీల మీద జీఎస్టీ, పాలు, చిన్న పిల్లడు పాలు తాగితే దాని మీద జీఎస్టీ వేస్తున్నారు. కొవ్వొత్తుల మీద, అగరబత్తుల మీద, పాప్కార్న్ మీద, పిల్లలు తినే పాప్కార్న్ మీద కూడా జీఎస్టీ వేసి రక్తం పిండినట్టు పన్నులు వసూలు చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ మరి మేము కట్టిన పన్నుల డబ్బులు ఎటుపోయినాయి? ఎవరు దొంగతనం చేసిరు మేము కట్టిన పన్నుల్ని? సోయిలేరా? ఇంత వెనుకబడినటువంటి జిల్లా, ఆదివాసులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, ఆదివాసులు గరీబోళ్ళు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా. మరి ఈ జిల్లాకి నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నులు వసూలు చేసుకొని, మా డబ్బులు దోసుకొని, మా డబ్బుల్ని మాకు నిధులు కేటాయించకుండా దొంగ నాటకాలు ఆడుతున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ, నేను సవాల్ చేస్తా ఉన్నా, ఒక్క ఇల్లైనా ఆదిలాబాద్లో కట్టించిండా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులెంత? రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోయినటువంటి పన్నులెంత? ఇది చర్చించడానికి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ ఎవ్వరు బహిరంగ చర్చకు వచ్చినా నేను బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మా ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఎన్ని పన్నులు కట్టినాం, ఎన్ని కోట్లాది రూపాయల పన్నులు కట్టినాం, మాకు కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది ఎంత? ఆదిలాబాద్ ప్రజల్ని ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మమ్మల్ని బిచ్చగాళ్ళు అనుకుంటున్నదా? మా హక్కు ఇది. రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టుకోవడం మా హక్కు. మేం గడుతున్న పన్నులతో ఈ ప్రభుత్వం నడుస్తున్నది. తెలంగాణలోనే అత్యధిక, భారతదేశంలోనే అత్యధిక పన్నులు చెల్లించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి మా తెలంగాణ రాష్ట్రానికి మేము పన్నుల రూపంలో చెల్లించిందెంత? మీరు మాకు తిరిగిచ్చిందెంత? బరాబర్ చర్చకు సిద్ధంగా రావాలా. దమ్ముంటే పాయల్ శంకర్ గారు, ఎంపీ గొడం నగేష్ గారు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, మీ 4 ఎమ్మెల్యేలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 4 ఎమ్మెల్యేలని నమ్మి గెలిపిస్తే, నమ్మి నానబెడితే పుచ్చి బుర్రలైందన్నట్టు మా ప్రజలు మీకు నమ్మి ఓట్లేస్తే ప్రజల ఓట్లని దొంగలించి బడ్జెట్లో ఆదిలాబాద్ ప్రాంతానికి మోసం చేసినటువంటి చరిత్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానిది.
ఇప్పుడు మాట్లాడమనండి, ఎమ్మెల్యే ఎంపీలు మీ ముఖం ఏడ పెట్టుకుంటారు, మీ తలకాయ ఆడ పెట్టుకుంటారని ఆదిలాబాద్ ప్రజలు అడుగుతా ఉన్నారు. నిరంతరం కూడా మోసపూరితమైనటువంటి ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. గరీబోళ్ళ పేదోళ్ళ రక్తం దాగేటి ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎంపీ ఎమ్మెల్యేలు బహిరంగ చర్చకు రావాలా. ఈ బడ్జెట్ మీద ఆదిలాబాద్ ప్రజలు మీకు తగిన శాస్తి చేస్తారు, మీకు గోరీ కట్టడం ఖాయమని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా బడ్జెట్ని రివైజ్ చేసి ఆదిలాబాద్ ప్రాంతానికి రావాల్సినటువంటి CCI ఫ్యాక్టరీని పునర్ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కు రైల్వే లైన్ని తక్షణం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విమానాశ్రయానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం డబ్బుల్ని తక్షణం కేటాయించాలని బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిసారి దాటేయడం, దొంగ మాటలు చెప్పడం, కల్లి బొల్లి కబుర్లు చెప్పడం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలవాటే. 11 సంవత్సరాలుగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలుగబెట్టింది ఏమీ లేదు. ఆదిలాబాద్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దొంగల ప్రభుత్వాన్ని, ఈ దోపిడీదారు ప్రభుత్వాన్ని, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేంత వరకు కూడా ఆదిలాబాద్ ప్రజలు విశ్రమించద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గరీబోళ్ళ పార్టీ. SC, ST, BC మైనారిటీలను హక్కున చేర్చుకొని